afternoon. Welcome to 95 News. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా బ్రిటన్ మూడవ రాజు చార్లెస్ పట్టాభిషేకం. రాచరికపు లాంఛనాలతో అధికారికంగా నిర్వహించిన బ్రిటన్ ప్రభుత్వం. విజయవంతమైన ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు ట్రయల్ రన్ వీక్షించిన ఎమ్మెల్యే చినుమర్తి లింగయ్య. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వెళ్తూ 108 వాహనంలోనే ప్రసవించిన మహిళ. పుట్టిన బిడ్డకు సకాలంలో సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పల్నాడు జిల్లా 108 సిబ్బంది. పెద్ద అంబర్పేట పరిధిలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన హెచ్ఎండిఏ. అక్రమణలకు పాల్పడుతున్న 5గురిపై క్రిమినల్ కేసు నమోదు. డీటెయిల్స్ చూద్దాం. బ్రిటన్ మూడవ రాజు చార్లెస్ పట్టాభిషేక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బ్రిటన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రాచరికపు లాంఛనాలతో అధికారికంగా నిర్వహించింది. 1953 తర్వాత బ్రిటన్ లో పట్టాభిషేకం జరగడం ఇదే ప్రథమం. దాంతో యావత్ ప్రపంచం చార్లెస్ మూడవ పట్టాభిషేక మహోత్సవంపై ఆసక్తి చూపింది. అందుకు తగ్గట్టుగానే ఈ కార్యక్రమం బ్రిటన్ రాచరికపు వైభవం ఉట్టిపడేలా సాగింది. ఈ వేడుకలో బ్రిటన్ రాజుగా చార్లెస్ మూడుకు కిరీటధారణ చేశారు. ఆయన ఆర్ధంగి కెమిల్లా పార్కర్ కూడా రాణిగా కిరీటం ధరించారు. అనేక కామన్వెల్త్ దేశాలకు చెందిన ప్రధానులు, అధ్యక్షులు ఈ పట్టాభిషేకానికి హాజరయ్యారు. 2000 మంది అతిథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మొదట చార్లెస్ కెమిల్లా పార్కర్ దంపతులు బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్ మినిస్టర్ అబేకు పయనమయ్యారు. అశ్వదళాలు, సాయుధ గార్డుల ముందు నడవగా రాజ దంపతులు వెస్ట్ మినిస్టర్ అబేకు చేరుకున్నారు. కాంటర్బరీ ఆర్చ్ బిషప్ కింగ్ చార్లెస్ ను అందరికీ పరిచయం చేశారు. ఆపై కిరీటాధారణ చేశారు. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లాంల గ్రామంలో ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టులో మరోసారి మోటార్స్ ఆన్ చేసి ఇరిగేషన్ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రాజెక్టు వద్ద ట్రయల్ రన్ ని నకిరేకల్ ఎమ్మెల్యే చినుమర్తి లింగయ్య రైతులతో కలిసి వీక్షించారు. చూడని ఆనందమై ఎదురుగా ఉన్నది. గర్భిణి పుట్టినొప్పులతో ఆసుపత్రికి వెళ్తూ 108 వాహనంలోనే సుఖప్రసవం పొందిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. పుట్టిన బిడ్డకు సకాలంలో సిపిఆర్ చేసి 108 సిబ్బంది ప్రాణాలు నిలబెట్టారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం చంద్రాజుపాలెం గ్రామానికి చెందిన త్రివేణి రెండవ కాన్పు కోసం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు వెళ్లేందుకు 108 వాహనంలో బయలుదేరింది. మార్గం మధ్యలో ధూళిపాల గ్రామం వద్ద నొప్పులు ఎక్కువ అవడంతో ఈఎన్టీ గోపి, పైలట్ బ్రహ్మనాయుడు 108 వాహనంలోనే డెలివరీ చేశారు. పుట్టిన ఆడబిడ్డ ఆక్సిజన్ అందకపోవడంతో సకాలంలో సిపిఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.
తల్లి కదే బంగారు తల్లి ఏం లేదు పెద్ద అంబర్పేట పరిధిలో హెచ్ఎండిఏ అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. అక్రమణలకు పాల్పడుతున్న 5గురిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ భవిష్యత్తు అవసరాల కోసం R&R కింద సేకరించిన 3 ఎకరాల స్థలంపై అక్రమ నిర్మాణాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు నేలమట్టం చేశారు. విజయవాడ జాతీయ రహదారి సమీపంలో హెచ్ఎండిఏ యాజమాన్యం హక్కులు కలిగిన 3 ఎకరాల ఖాళీ స్థలంపై స్థానికులు కొందరు అక్రమణలకు పాల్పడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో హెచ్ఎండిఏ భూ రికార్డులను సరిచూసుకుని స్థానిక తహసీల్దార్ పోలీసుల సహకారంతో హెచ్ఎండిఏ ORR ల్యాండ్ ఎక్విజిషన్ అధికారి విక్టర్, ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పీ ఇన్ఛార్జ్ వెంకటేష్ తమ సిబ్బందితో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. నిర్మాణ దశలో ఉన్న 5 ఇళ్లు, ప్రహారీ గోడలు, గేట్లను అధికారులు ధ్వంసం చేశారు. కబ్జాదారులు లేదా ఆక్రమణదారులు 5గురిని గుర్తించి వారిపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. వాస్తవానికి అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్ద అంబర్పేట గ్రామ పరిధిలోని ఈ 3 ఎకరాల భూములను 2010 డిసెంబర్ 31వ తేదీన అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పంచనామా చేసి హెచ్ఎండిఎం కి అప్పగించారు. ఔటర్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా భూమి ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం ఈ భూమిని హెచ్ఎండిఏకి కేటాయించడం జరిగింది. హెచ్ఎండిఏ భూముల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని, ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. ఫస్ట్ రూమ్ కొట్టమని ర్యాగి కొట్టు ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. శ్రీవారి పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల భక్తుల రాకతో కలకలలాడింది. ఆలయానికి దాదాపు 6000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించినట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. పెరిగిన భక్తుల రద్దీ ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనాశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీవారి సాధారణ దర్శనానికి సుమారు 2 గంటల పైబడి సమయం పట్టింది. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గడుపులో ఉన్న శిశువు అది ఇంకా పుట్టలేదు. భర్త కమ్మలా కథ చెబుతూ ఉంటే ఆ తల్లి ఊకొడుతూ హాయిగా నిద్రపోయింది. అంటే ఇంతదాకా ఎండ కొట్టిందండి, ఇప్పుడు కాస్త చల్లగా ఉంది కదా, మనం అంతా నిద్రపోతుందాం అనుకుంటున్నారు వీళ్ళందరూ.
బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. రైట్ బ్యాక్ టు న్యూస్. నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లమల ఘాట్ రోడ్ లో మలుపు దగ్గర బస్సు బోల్తా పడింది. తెలంగాణలోని కొత్తగూడెం నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తుండగా శ్రీశైలం శిఖరానికి 5 కిలోమీటర్ల సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డు చిన్నారుట్ల దుయ్యాల మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా వెంటనే వారిని 108 వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు. పలువురికి కాళ్లు చేతులు విరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో 20 మంది బస్సులో ఉన్నారు. ఘాట్ రోడ్ లో మలుపులను బస్సు డ్రైవర్ సరిగ్గా అంచనా వేయలేకపోయినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో బస్సు కూడా వేగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో లోయ ఉంది. ఒకవేళ అందులో పడి ఉంటే పరిస్థితి ఏంటని ప్రయాణికులు అంటున్నారు. బస్సు రోడ్డు పక్కన సేఫ్టీ వాల్ ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీశైలం నుంచి రావాలా? ఫ్లైట్లో రమ్మంట. సింహాచలం సింహాద్రినాథుడికి 2వ విడత చందన సమర్పణ కార్యక్రమాన్ని అర్చకులు వేద మంత్రాల నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని సింహాద్రి అప్పన్నకు పంచామృతాభిషేకం అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి 120 కిలోల చందనం సమర్పించారు. చందన సమర్పణ కారణంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు.
ఇక 1000 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పునర్ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా ముగిసింది. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దగ్గరుండి పూర్తి చేశారు కంచిపీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి. అనంతరం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి తొలిసారిగా భక్తులకు దర్శనం అవకాశాన్ని కల్పించారు. తిరుపతి గంగ జాతరకు ఘన చరిత్ర ఉంది. రాయలసీమలో జాతరలకు ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ తిరుపతి జాతరకు మాత్రం ఎక్కడా లేని విధంగా ప్రత్యేకతలు ఉన్నాయి. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయాన్ని ఇటీవల పునర్నిర్మించారు. దీనికి రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం కూడా తిరుపతి జాతరను రాష్ట్ర స్థాయి పండుగగా ప్రకటించింది. దీంతో గత 5 రోజులుగా జరుగుతున్న ఆలయ కుంభాభిషేక కార్యక్రమం నేటితో ముగిసింది. కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి అమృత హస్తములచే స్వర్ణ యంత్ర స్థాపన కార్యక్రమం జరిగింది. అమ్మవారి ఆలయ బంగారు శిఖరాన్ని ప్రతిష్ఠ చేసి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ శిఖర ప్రతిష్ఠ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు నగర డిప్యూటీ మేయర్ అభినయారెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పూర్తి చేసి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. గత 5 రోజులుగా ప్రత్యేక హోమగుండాలలో కలశ స్థాపన చేసి ఆగముక్తంగా పూజలు చేస్తున్నారు. ఈ కలశాలలోని జలాలను కంచిపీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి స్వహస్తాలతో అమ్మవారిని అభిషేకింపజేశారు. ప్రతి గ్రామంలో ఆలయాలు పునర్నిర్మాణాలు చేపట్టి కుంభాభిషేకాలు నిర్వహించాలని, అప్పుడే గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు కంచిపీఠాధిపతి. గంగ పురస్కారాల సందర్భంగా తిరుపతిలో గంగమ్మ తల్లికి మహాకుంభాభిషేకం నిర్వహించడం శుభ సూచకమని, ప్రతి ఒక్కరూ నిత్యం భగవంతు నామాన్ని జపిస్తూ ఉండాలన్నారు విజయేంద్ర సరస్వతి స్వామి. మా మనస్సు ఏమిటో చాలా ఆనందంగా ఉంది. తిరుమల రావడం, తరిగొండ వెంగమాంబ కార్యక్రమానికి రావడము, ఆ నిమిత్తమై వచ్చి ఇక్కడ నుంచి హైదరాబాదు బయలుదేరాలని ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. కానీ నిజంగా ఈ గంగమ్మ దర్శనానికి వెళ్ళాలని ఏమాత్రమూ మేము అనుకోలేదు. అసలు మా దృష్టిలో లేదు. నిజంగా విశాఖ శ్రీ శారదాపీఠం అంటే అమ్మవారు ఉపాసనా పీఠం. అది ఆ పరాశక్తి ఆరాధన చెయ్యాలని గంగ ఒడ్డిన 4 నెలలు యావత్తు ప్రపంచం యొక్క ఆలోచనంతా వదిలిపెట్టి కూర్చున్న ఏకైక పీఠం ఏదైనా ఉంది అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ శ్రీ శారదాపీఠం. అటువంటి మాకు గంగమ్మ సన్నిధికి మీరు రావాలి, దర్శనం చెయ్యాలి అని మా కరుణాకర్ రెడ్డి మాట్లాడి ఫోన్ చేసి మా వారికి చెబుతూ ఉంటే, నిజం చెప్పాలి అంటే అమ్మవారి సన్నిధిలో నేను రాను, నేను ఈ మధ్యకాలంలో వెళ్ళాను కదా, నేను రాను, నాకు టైం సరిపోదు, నేను వెళ్ళిపోవాలని చెప్పాను. కానీ కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారి సన్నిధికి వస్తే ఆమె నవ్వులో నా కొడుకు వచ్చాడు అన్నట్టుగా అనిపించింది.
ఆ అమ్మవారు నన్ను రావాలని అమ్మవారు నన్ను కోరుకుని పిలిపించుకున్నట్లుగా అనిపించింది. ఇది కేవలం కరుణాకర్ రెడ్డి పిలుపు కాదు అనిపించింది. కట్టించి ఆ రోజుల్లో రాజరాజ చోళ లాంటి వాళ్ళు రాజుతో కట్టించినారు. అలా రాజుతో సుధామయంగా అంటే అనేక శతాబ్దాలు గుర్తు ఉండే విధంగా దీన్ని మంచి ప్రయత్నంతో గట్టి ప్రయత్నంతో మన పని అనేది చిరస్థాయిగా ఉండాలి. దీర్ఘకాలానికి అమ్మవారు 1944వ సంవత్సరం కంచి కామాక్షి వారికి పూజ చేశారు. 32వ సంవత్సరము ఇక్కడ తిరుమలకు వచ్చారు. వచ్చి 3-5 రోజులు ఉండి ఇక్కడ గంగమ్మ సందర్శనం చేసుకుని ఇక్కడే బొగ్గా క్షేత్రం బొగ్గ రామేశ్వరంలో వారు కుంభాభిషేకాన్ని చేసి చాతుర్మాసం చేసి అంతా ఈ చిత్తూరు జిల్లా అప్పట్లో చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఆశీర్వచనం అందించి గ్రామంలో వారి యొక్క పాదం మోపి అందరికీ వారి కటాక్షము వారి ఆశీర్వచనాలు వారి అనుగ్రహ భాషలు చేత పునీతం చేశారు. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా ఈరోజు తిరుపతిలో తాతయ్యగుట్ట గంగమ్మ టెంపుల్ మహాకుంభాభిషేకం జరిగింది. పాల్గొన్న అందరు భక్తులకి కూడా స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. గంగా పుష్కరాలు ఈ రోజుతో ముగియబోతున్నాయి. అలాగే ఈరోజు శుక్రవారం పౌర్ణమి రోజు, ఇంత మంచి రోజున మరి మన తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండే విధంగా ఈరోజు ఈ కుంభాభిషేకం చేయించడమే కాకుండా మరి విజయేంద్ర సరస్వతి గారి చేత మరి అందరికీ కూడా ఆశీర్వచనాలు, ఆ గంగమ్మ తల్లి గొప్పతనం అన్నీ కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగిన నేను ఈ టెంపుల్ మొదట్లో ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో గతంలో చూస్తే రాజులు మాత్రమే గుళ్ళు కట్టేవాళ్ళు అనేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన ఆశీస్సులతో హిందువుల మనోభావాల్ని గౌరవిస్తూ అనేక టెంపుల్స్ని రెన్యువేట్ చేయటము, వాటిని కుంభాభిషేకం చేసుకోవటము, అలాగే ధూపదీప నైవేద్యాలని ప్రతి టెంపుల్లో కూడా జరిగే విధంగా చూసుకోవటం, అలాగే పూజారులకి జీతాలు ఇచ్చే కార్యక్రమం చేయటం, ఇవన్నీ కూడా జగనన్న చేస్తూ ఉన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయనకి మెండుగా ఉండాలి. ఆయన ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఎప్పుడూ అండగా ఉండి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నాను. మా నగర నియోజకవర్గంలో కూడా అనేక టెంపుల్ని రెనోవేట్ చేస్తున్నాం. దేశమ్మ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అలాగే శివాలయం పుత్తూరులో కోనేరు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అలాగే ద్రౌపదమ్మ టెంపుల్ రాజగోపురాన్ని కన్స్ట్రక్ట్ చేసి మరి కుంభాభిషేకం చేయడం కూడా జరిగింది. అండ్ ఇప్పుడు నిండ్రలో ఈ మంత్లో మరి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా భూమి పూజ చేయబోతున్నాం. అలాగే బుగ్గ ఏదైతే కంచి కామకోటి పీఠాధిపతులు ఉండే స్థలము, వారి పీఠం కూడా అక్కడే ఉంది. ఏ ముఖ్యమైన పూజలున్నా అక్కడికే వచ్చి చేస్తారు. విజయేంద్ర సరస్వతి గారు కానీ అంత ముందు ఉన్న వాళ్ళు. అక్కడ ప్రజలందరి కోసం ఒక కళ్యాణ మండపం కూడా ఈ నెలే స్టార్ట్ చేయబోతున్నాం. అంతేకాకుండా వడమాలపేటలో మీ అందరికీ తెలుసు, మరి ప్రజలకి అందుబాటులో కళ్యాణ మండపాన్ని కూడా తీసుకురావటం, అక్కడ భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కలిగించే విధంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామితో పాటు దర్శనం చేసుకొని అక్కడ ఉండే విధంగా కూడా చేయడం జరిగింది. సో దీని అందరికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము చేయగలుగుతున్నాం. అండ్ ఇన్ని చేయగలుగుతున్నాము అంటే నిజంగా ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలో ఉండటం వల్లే కాబట్టి. సో ఇంకా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఎవరెవరు ఏం కోరుకున్నా దేవుడి గురించి కానీ, దేవుడి కన్స్ట్రక్షన్ అంటే టెంపుల్స్ కానీ, కళ్యాణ మండపాలు, మరి ఎవరు ఏం చేసుకోవాలన్నా కూడా జగనన్న పరిపాలనలో చేసుకోండి అని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన హిందువులకి భగవంతుడు అంటే చాలా ప్రీతి. భగవంతుడిని నమ్మినంతగా వాళ్ళు ఎవరిని కూడా నమ్మరు. సో ఒక కష్టం వచ్చినా సుఖం వచ్చినా పరిగెత్తుకుంటూ వెళ్ళి మనం దేవుడికే చెప్పుకుంటాం. అలాంటి దేవుడికి ఎప్పుడూ ధూపదీప నైవేద్యాలను పెడుతూ ఆ టెంపుల్స్ని రెనోవేట్ చేసుకుంటూ మరి ఎప్పటికప్పుడు కుంభాభిషేకాలు చేసుకుంటూ ఉంటే అందరికీ మంచి జరుగుతుంది అని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అట్టహాసంగా బ్రిటన్ 3వ రాజు చార్లెస్ పట్టాభిషేకం రాచరికపు లాంఛనాలతో అధికారికంగా నిర్వహించిన బ్రిటన్ ప్రభుత్వం. విజయవంతమైన ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు ట్రయల్ రన్ వీక్షించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వెళ్తూ 108 వాహనంలోనే ప్రసవించిన మహిళ. పుట్టిన బిడ్డకు సకాలంలో సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పల్నాడు జిల్లా 108 సిబ్బంది. పెద్ద అంబర్పేట పరిధిలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన హెచ్ఎండిఏ. అక్రమణలకు పాల్పడుతున్న 5గురిపై క్రిమినల్ కేసు నమోదు. ఇవి పోకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 95 న్యూస్.